2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయసింగం గారు. నమస్తే జవేరియమ్మా. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి వాట్సాప్లో. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూస్ చేసుకుని డిస్కస్ చేస్తున్నాము లాస్ట్ ఎపిసోడ్ నుంచి. ఇవాళ కూడా 3 to 4 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్. షూర్, గో అహెడ్. మ్యారేజ్ ప్రపోజల్స్ పరంగా ఒక క్వశ్చన్ మ్యామ్. సో నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అందులో ఫస్ట్ నేను జర్మనీలో మంచి ఆఫర్ ఉన్న జాబ్, బిగ్ లైఫ్ స్టైల్ అన్నది ప్రజెంట్ చేశారు వీళ్ళు. కానీ యాక్చువల్గా అలా లేదు. అది ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళింది సంబంధం. సో ఇప్పుడు ఫ్యాక్ట్స్ అనేవి అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ అనేది తెలిసింది. సో దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఇక్కడ తప్పు ఎవరిది అన్నది కూడా అర్థం అవ్వట్లేదు అని అడుగుతున్నారు సంధ్య గారు. సో మీరు చెప్తుంటే ఇలాంటి కేసెస్ నా దగ్గరికి చాలా వస్తాయి. సో ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ప్రపోజల్ వచ్చినప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఒక ఫారెన్ కంట్రీలో లైఫ్ స్టైల్, ఒక మంచి శాలరీ ప్యాకేజ్, సో మనం ఇలా ఉంటాం అలా ఉంటాం అనేటువంటి ప్రపోజల్స్తో అవి వస్తాయి అన్నమాట. సో దట్ ద అదర్ పర్సన్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు దిస్. సో నాకు ఫారిన్ కంట్రీలో ఇలాంటిది ఒక లైఫ్ స్టైల్ వస్తుంది, ఇలాంటి హస్బెండ్, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను అనేటువంటి ఆ మూమెంట్లోనే వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఆ పాయింట్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళ మైండ్లో ఉంటుంది. అందులో ఏ చిన్న డిఫరెన్స్ అనేది అక్కడ వచ్చినా వాళ్ళు టాలరేట్ చేయలేకపోతారు. అదర్వైజ్ తర్వాత అంతకు మించినటువంటి సమస్యలు ఎన్నో రావచ్చు. బట్ అవేంటి అంటే ఈవెన్చువల్లీ వచ్చినాయి కాబట్టి అవి ఇద్దరు తర్వాత ఏదో ఘర్షణ పడి ఏదో ఒక రకంగా వెళ్తారు. బట్ ఏదైతే ముందుగా వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అయ్యి దానికి కనెక్ట్ అయ్యి ఆ ప్రపోజల్కి ఒప్పుకుంటారో, అక్కడ కనుక తేడా వస్తే మేజర్ ఫ్రిక్షన్ అనేది వస్తుంది. ఒక కపుల్ మధ్య మేజర్ ఫ్రిక్షన్ వచ్చినప్పుడే అవి ఎక్కువగా మనకి డివోర్స్ దాకా వెళ్ళేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అది మీరు అడిగినట్టు అది ఇష్యూ చిన్నదవ్వచ్చు లేదా పెద్దదవ్వచ్చు అనేది కాదు. ఏదైతే ఎక్కువ కనెక్ట్ అయ్యారు, దేనికి కనెక్ట్ అయ్యి ఆ వ్యక్తిని కావాలనుకుంటున్నారు అనే మేజర్ ఫ్యాక్టర్లో కనుక డిఫరెన్స్ వస్తే ఫ్రిక్షన్ విల్ బికమ్ అల్టిమేట్. సో అక్కడ ఆ డిఫరెన్స్ వస్తే మాత్రం దాన్ని డీల్ చేయటం అనేది కాంప్లికేట్గా అవుతుంది. సో వీళ్ళు కూడా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ మ్యాచెస్ అనేవి ప్రపోజల్స్కి వెళ్తున్నారో వాళ్ళు ముందుగానే ఎగ్జైట్ అయిపోయి వాళ్ళు నమ్మేస్తున్నారు, ఇలాంటిది ఇంకా మాకు పోకూడదు, ఇది మాకే రావాలి అనే మంచి సంబంధం అని ఎవరైనా చూస్తూ ఉంటారు మ్యామ్. సో మరి ఎంక్వైరీ చేయడంలో ఇక్కడ ల్యాక్ అంటారా? అవును, ఇక్కడ లోపం ఎక్కడొస్తుంది అంటే వాళ్ళ ఎంక్వైరీ చేయటంలో వాళ్ళు చెప్పినప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ చేయకుండా ఎవరు ఉండట్లా. నౌ చాలా మంది కూడా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు అండ్ డిఫరెంట్ పీపుల్ నుంచి, సోర్సెస్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ ఎంక్వైరీస్ అనేవి చేస్తున్నారు. బట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్గా ఉంటున్నారు అంటే అక్కడ ఆ టైం వరకు అవి బయటపడవు. ఏంటంటే ఇంటర్నల్ థింగ్స్, ఈ వీసా వచ్చిందా రావట్లేదా, అక్కడ దాకా వెళ్తున్నారా లేదా అనేది ఎంతవరకు ఎంక్వైరీ చేసి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా తెలియనటువంటి ఉంటాయి అన్నమాట కొన్ని ఫ్యాక్టర్స్. సో అక్కడ ఇంకా వీళ్ళు ఎంక్వైరీ చేయాలి అంటే వీళ్ళు కొంతకాలం ఆగి ఏంటి అసలు తన నేచర్ ఏంటి అనేటువంటిది, ఇదే కాకుండా ఇంకేమన్నా దాస్తున్నారా అనేటువంటి తెలుసుకుంటేనే అక్కడ మనకి తెలియరాదనమాట. సో దిస్ ఈస్ వెరీ సెన్సిటివ్. మీరు అన్నట్టు వాళ్ళ ఎంక్వైరీలో లోపమా అంటే చాలా ఎంత ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు, చాలా సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్లో ఉంటున్న వాళ్ళు ఒక అమ్మాయిని ఇప్పుడు ఈజీలో అవైలబుల్ ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే అందులో వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేసి అంత పెళ్లికి ఇంత వాళ్ళంత ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఇది కూడా చేస్తున్నారు. బట్ ఎక్కడవుతుంది అంటే వాళ్ళు ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్లీ ఉండాలి. ప్రతిదీ మనకి ప్రూఫ్స్లో రావు కదా చివరిదాకా, కొన్ని మాత్రమే మనం చూడగలం. సో అక్కడ రాకపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతోంది అంటే ఇటువంటి మిస్టేక్స్ జరిగి అమ్మాయి తరపు తనకెంతో డిస్సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతోంది. అది మీరు అన్నట్టు ఇదే కాకుండా హెల్త్ విషయంలో కూడా ఇప్పుడు ఒకళ్ళు అది దాచారు, ఒకళ్ళు ఇది దాచారు. సో ఏమవుతుందంటే జెన్యూనిటీ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. సో నేను వచ్చినటువంటి ఇటువంటి కేసెస్లో మీరు అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇంత మేజర్గా నాకు ఒక ఫ్రాడ్ జరిగిందండి, వాళ్ళు ఇలా చెప్పారు బట్ ఇలా జరిగింది, నేను ఎలా ఒప్పుకోవాలి అసలు అని చెప్పేసి, నాకు అసలు ఇది వద్దు, ఇతనే వద్దు అని అంటాం. సో వీళ్ళు మాట్లాడేటప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకున్నటువంటి చిన్న చిన్నవి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇంకేమన్నా ఫైనాన్షియల్గా కానీ ఇంకేమన్నా ఉన్నా వీళ్ళు ఒకటి దాచిపెట్టడం. సో అయితే కంపారిజన్లో ఏంటి వాళ్ళు అంత చేటు దాచిపెట్టారు, నాదేందండి చిన్న విషయం. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరి వైపు చూసుకుంటుంటే జెన్యూనిటీ సమ్హౌ పర్సంటేజ్ వేరీ అవుతుంది తప్పితే జెన్యూనిటీ మిస్ అవుతుంది. సో ఉన్నది ఉన్నట్టుగా
పూర్తిగా చెప్పలేము అంటే మనకి అంటుంటారు 100 అబద్ధాలాడి కూడా ఒక పెళ్లి చేయాలి అని మనం అవును మేడం. చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి సామెత. ఇప్పుడు గనక అలాగా 100 అబద్ధాలాడేసి పెళ్లి చేసేస్తే అది మీకు 100 రోజులు కూడా నిలవదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాక్టికల్ బేస్లో ఉంటున్నారు అందరూ కూడా. ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు, కష్టపడి చదువుతున్నారు, ఒక మంచి ఫామ్లోకి రావడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళ కన్న కలలకి ఈ ఒక రూపం వస్తుంది అనేటువంటి డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అది లేదు అన్నప్పుడు దే కాంట్ యాక్సెప్ట్ ఇట్. కాబట్టి నేను కంప్లీట్గా అబద్ధాలా నిజాలా అనేటువంటి మనం డిబేట్ కంటే, సో ఏవైతే కొన్ని మనము అండర్లై చేయగలమో అవి అంటే అంత డిస్ప్యూట్గా ఉండకూడదు. కరెక్ట్. సో దెర్ ఈజ్ ఎ సెన్సిబుల్ బ్యారియర్ అనమాట. ఏవైతే మరి డిస్ప్యూట్ చేస్తే రేపు పొద్దున అవి మేజర్గా ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు హెల్త్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ ఏమన్నా అప్పులు ఉన్నాయా ఇలా కానీ, లేకపోతే ఒక లైఫ్ స్టైల్ చూపించినప్పుడు ఇలాంటి వాటిల్లో గనక మేజర్ వాటిల్లో మిస్ట్రస్ట్ ఇచ్చాము అంటే వాళ్ళు తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా నమ్మడం మానేస్తారు. సో దేంట్లో అబద్ధం చెప్పాలంటే ఏవో చిన్న చిన్న విషయాల్లో పెళ్ళన్న తర్వాత ఆ చిన్న చిన్న విషయాల్లో వెళ్ళటం అనేది అది డిఫరెంట్ అనమాట. సో ఇలా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు మ్యామ్. కమిట్మెంట్ అంటే అయ్యాము, మ్యారేజ్, అరేంజ్ మ్యారేజే కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కావాలంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? డెఫినెట్లీ ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.